Hello everyone, welcome to EVK Education. These are the questions asked from previous year JEE Mains. Lesson వచ్చి వర్క్ పవర్ ఎనర్జీ, కాన్సెప్ట్ వచ్చి కొలిజన్స్. దీనికంటే ముందు వర్క్ మీద ఎనర్జీ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినవన్నీ రెండు వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ లుక్. సో ప్రెసెంట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే కొలిజన్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి అడిగాడు ఏంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎ రబ్బర్ బాల్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ h and rebounds up to a height h/2, the percentage of loss of total energy of the initial system as well as velocity of the ball before it strikes the ground respectively. ఇది 2024 లో అడిగాడు, లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బాల్ కొంత హైట్ నుంచి గ్రౌండ్ మీద పడుతుంది. గ్రౌండ్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఫ్లోర్ అనుకుందాం. సో బాల్ ఫస్ట్ బాడీ, గ్రౌండ్ ఏమో సెకండ్ బాడీ. ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి u0 అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చేసరికి కొంత వెలాసిటీ గెయిన్ అవుతుంది. ఆ వెలాసిటీయే ఫస్ట్ బాడీ వెలాసిటీ బిఫోర్ కొలిజన్, దట్ ఈస్ u1. u1 is equal to ఫ్రమ్ v is equal to root over 2gh. 2gh నుంచి ఇది 2gh అనే హైట్ ట్రావెల్ చేసింది కాబట్టి, ఇది h అనే హైట్ ట్రావెల్ చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంత వెలాసిటీ గెయిన్ అవుతుంది? 2gh వెలాసిటీ గెయిన్ అవుతుంది. అయితే కొలిజన్ అయిన తర్వాత వీడు ఏమన్నాడంటే ఈ బాల్ కొంత హైట్ రైజ్ అయింది అని చెప్పాడు. కొలిజన్ అయిన తర్వాత అది ఎంత హైట్ రైజ్ అయింది? h/2 హైట్ రైజ్ అయింది ఇక్కడ. సో h/2 హైట్ రైజ్ అయింది కొలిజన్ అయిన తర్వాత. అయితే వీడు ఏమడిగాడంటే ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఇనిషియల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ ఆఫ్ ద బాల్ బిఫోర్ ఇట్ స్ట్రైక్స్ ద గ్రౌండ్. ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఇనిషియల్ సిస్టమ్. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ దట్ ఈస్ డెల్టా టీఈ బై టోటల్ ఎనర్జీ, ఇనిషియల్ టోటల్ ఎనర్జీ ఇంటూ 100 పర్సంటేజ్ లో అడిగాడు కాబట్టి ఇక్కడ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీలోనే జరుగుతుంది. వర్క్ ఎనర్జీ థియరం, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ బై ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ 100. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ తెలియాలంటే ఫస్ట్ అసలు కొలిజన్ అవ్వక ముందు అది ఎంత వెలాసిటీతో ఉంది. ఇక్కడ ఏంటంటే సెకండ్ బాడీ ఎప్పుడు రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి u2 v2 రెండు 0. కొలిజన్ అవ్వక ముందు అది u1 is equal to root over 2gh కాబట్టి దీని కరస్పాండ్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ball before collision. So of m u square, u1 square is root over 2gh. సో 2 క్యాన్సిల్ అయిపోయి mgh మిగులుతుంది ఇక్కడ. అయితే కొలిజన్ అయిన తర్వాత ఇదేమో h/2 హైట్ రైజ్ అయింది కాబట్టి కొలిజన్ అయిన తర్వాత అది ఎంత హైట్ రైజ్ అయింది? బాల్ h/2 హైట్ రైజ్ అయింది. h/2 హైట్ రైజ్ అయింది కాబట్టి వెలాసిటీ ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు కొలిజన్ అయిన తర్వాత కాబట్టి v అనుకుందాం. v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2g. h/2 కదా, సో 2 క్యాన్సిల్ అయిపోయింది. సో v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2gh. దట్ ఈస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీలో మనం హాఫ్ m b స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే v స్క్వేర్ వాల్యూ gh అవుతుంది. సో mgh/2 అది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అయితే వీడు ఏమడిగాడంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఇనీషియల్ బై ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ బై ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ 100. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంతా mgh/2, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంతా mgh. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ mgh కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ mgh/2 కామన్ తీసేస్తాం అనుకోండి. mgh మూడిట్లోనే mgh ఉంది కాబట్టి 1/2 మైనస్ 1 డివైడెడ్ బై mg. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ mgh కాబట్టి mgh క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ 100. 1 మైనస్ 1/2 మైనస్ 1/2 దట్ ఈస్ 1/2 అంటే 0.5. 0.5 into 100 we got 50%.
సో 50% 3 ఉన్నాయి. అండ్ 50% తో పాటు ఇంకోటి అడిగాడు, లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీతో పాటు ఏం అడిగాడు అంటే అక్కడ వెలాసిటీ ఆఫ్ ద బాల్ బిఫోర్ ఇట్ స్ట్రైక్ ద గ్రౌండ్. కొలిజన్ అవ్వకముందు అది ఎంత వెలాసిటీతో ఉంది, ఎంత వెలాసిటీతో కొలైడ్ అయింది, దట్ ఈస్ √2gh. సో 50% ప్లస్ √2gh, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. A body starts falling freely from height H, hits an inclined plane in its path at a height h. As a result of this perfectly elastic impact, the direction of the velocity of the body becomes horizontal. The value of H by small h, for which the body will take maximum time to reach the ground. So ఇక్కడ ఏమన్నాడంటే ఒక బాడీ h అనే హైట్స్ నుంచి పడి hits an inclined plane in its path. ఒక inclined plane ఇలా ఉంది. ఆ inclined plane హైట్ ఎంత అంటే h అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక బాల్ ఇలా పడుతుంది, పడి దీన్ని గుద్దిన తర్వాత inclined plane దగ్గర ఒక పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గర అని అంటే ఇన్ ఇట్స్ పాత్ ఎట్ హైట్ h అని అన్నాడు. సో అంటే ఇక్కడ నుంచి దీనికి ఉన్న హైట్ ఏంటంటే స్మాల్ హెచ్ అవుతుంది. అయితే గుద్దిన తర్వాత ఇది ఏమైందంటే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఇంపాక్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ బికమ్స్ హారిజంటల్. ఇది గుద్దిన తర్వాత ఈ బాడీ ఇలా ట్రావెల్ అవుతుంది. సో అంటే దీని ట్రాజెక్టరీ ఇలా ఉంది, బికమ్స్ హారిజంటల్. ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ హెచ్ బై స్మాల్ హెచ్. అయితే దీనికి ఈ క్యాపిటల్ హెచ్ కి స్మాల్ హెచ్ కి ఉన్న రేషియో ఎంత అని అడిగాడు, అది క్వశ్చన్. సో ఇక్కడ నుంచి ఇలా గ్రౌండ్ మీద పడడానికి పడిన టైం t2 అనుకుందాం. ఇక్కడ నుంచి ఎక్కడికి పడడానికి పట్టిన టైం t1 అనుకుందాం. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏమవుతుంది, టోటల్ టైం t1 ప్లస్ t2. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు, సో వీ నో ద ఫార్ములా, టైమ్ ఆఫ్ డిసెంట్ √2h by g. సో ఫస్ట్ మనం ఈ బాడీ t1 ఇక్కడ ఎంత హైట్ ఉంది, ఓవరాల్ హైట్ మొత్తం హైట్ పడలేదు కాబట్టి ఈ పార్టే పడింది కాబట్టి ఆ పార్ట్ హైట్ ఏమవుతుంది, క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ అవుతుంది. సో క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ అంటే ఆ వాల్యూ ఏమేయచ్చు మనం, √2 క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ డివైడెడ్ బై 2h by g ప్లస్ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పడే వరకు పడిన టైం వేసాం, ఇది t2 ఏమవుతుంది, √2 స్మాల్ హెచ్ బై g. సో అది టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు √2 by g, రెండింటిలోనూ కామన్ గా ఉంది కాబట్టి 2 by g కామన్ తీస్తే, కామన్ తీయడం ఎందుకు, డైరెక్ట్ గా కామన్ తీయాల్సిన అవసరం లేకుండా మనం వాడు అడిగిన పాయింట్ బేస్ చేసుకుని మనం డిఫరెన్షియేషన్ చేస్తే మాక్సిమం ద వాల్యూ ఆఫ్ h by h అని అడిగాడు కాబట్టి డిఫరెన్షియేషన్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని t అనుకుంటే dt by, దట్ ఈస్ dtf by dh, maximum for maximum dtf by dh is equal to 0. సో therefore సిన్స్ ఇది కండిషన్, డిఫరెన్షియేషన్ చేయాలి. సో d by dh ఆఫ్ వాట్ దే గివెన్ 2 into capital H minus small h by g plus √2 small h by g. That implies దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే therefore we get √2 by g. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1/2 రూట్ capital H minus small h plus 1/2 root small h equal to 0.
సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేస్తే 2√h ఈక్వల్ టు 2 capital H minus small h ఈక్వల్ టు దట్ ఎంప్లాయీస్ ఇక్కడ మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేసేస్తే అటు ఇటు 2 కామన్ కాబట్టి I can do here. సో 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ హెచ్ అటు ఇటు రూట్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసిస్తే డైరెక్ట్ గా వేస్తున్నాను. క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2h. వాడు క్యాపిటల్ హెచ్ బై స్మాల్ హెచ్ అని అడిగాడు కాబట్టి క్యాపిటల్ హెచ్ బై స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆన్సర్ ఈస్ 2. A particle of mass small m is moving with velocity v collides with stationary particle of mass 2m. After collision they stick together and continue to move together. So particle mass small m moving with velocity v collides with a stationary particle of mass 2m. Stationary particle mass entante 2m. Of course stationary particle kabatti dini velocity 0, that is u2. u1 is equal to v. అయితే కొలిజన్ అయిన తర్వాత ఆఫ్టర్ కొలిజన్ దే స్టిక్ టుగెదర్ అండ్ కంటిన్యూ టు మూవ్ టుగెదర్ విత్ వెలాసిటీ. దిస్ ఈస్ బిఫోర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ దే ఆర్ కంబైన్, దట్ ఈస్ m 2m మూవింగ్ విత్ కామన్ వెలాసిటీ v డాష్. ఆ v డాష్ అంతా అని అడుగుతున్నాడు. దిస్ ఈజ్ ఆఫ్టర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ మనకి ఇలా జరిగింది. సో ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, total momentum before collision, initial momentum is equal to final momentum. ఇనిషియల్ గా మనకి m అనే ఆబ్జెక్ట్ v అనే వెలాసిటీ తో మూవ్ అయింది. ఇది ఎలాగో మూవ్ అవట్లేదు కాబట్టి 0 వేసాము. కొలిజన్ అయిన తర్వాత m 2m రెండు కంబైన్ అయ్యి v డాష్ అనే వెలాసిటీతో వెళ్తుంటే ఆ v డాష్ ఎంత అని అడుగుతున్నాడు. సో v డాష్ is equal to m into v by m plus 2m, that is 3m. m క్యాన్సిల్ అయిపోతే remaining v by 3, third option. A ball is dropped from a height 20 meter. If the coefficient of restitution for the collision between the ball and floor is 0.5, after hitting the floor the ball rebounds to a height how much? Ball drop చేశాడట. ఎంత హైట్ నుంచి డ్రాప్ చేశాడు అది కూడా చెప్పాడు. ఎంత హైట్ నుంచి 20 మీటర్ హైట్ నుంచి బాల్ డ్రాప్ చేశాడు. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే ఈ వాల్యూ ఇచ్చాడు 0.5 అని. ఆఫ్టర్ హిట్టింగ్ ద ఫ్లోర్ బాల్ రీబౌండ్స్ టు ఏ హైట్. గుడ్డిన తర్వాత ఇది హైట్ రైజ్ అయిందంట. ఆ రైజ్ అయిన హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సో వాడు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇచ్చాడు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా ఏంటి? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ టు ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఫైండ్ చేయాలి. దట్ ఈస్ b సెపరేషన్ బై b అప్రోచ్ రిలేటివ్ అండ్ ఈ వాల్యూ గివెన్ 0.5 is equal to వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ మనం ఫైండ్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ సో అప్రోచ్ ఫైండ్ చేయడానికి ఇక్కడ మనం ఎంత వెలాసిటీతో కొల్లైడ్ అయిందో, ఎందుకంటే ఫ్లోర్ రెస్ట్ పొజిషన్ లోనే ఉంది కాబట్టి u2 0, ఇనిషియల్ ఇట్ ఇస్ రెస్ట్. v2 ఆల్సో 0. కొలిజన్ అయిన తర్వాత ఫ్లోర్ ఏమి కదలదు కదా. సో ఇక్కడ ఫస్ట్ బాడీ ఏంటంటే బాల్, సెకండ్ బాడీ ఏంటంటే ఫ్లోర్. v2 వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ, దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్టర్ కొలిజన్ 0. u2 వెలాసిటీ ఆఫ్ ద ఫ్లోర్ బిఫోర్ కొలిజన్ 0. v1 that is the v1 is nothing but velocity of the ball after collision. అంటే ఇది రైజ్ అయ్యేటప్పుడు దీని వెలాసిటీ ఎంత వెలాసిటీతో అది ప్రొజెక్ట్ అయింది, వెర్టికల్లీ ప్రొజెక్షన్ లో ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ అయింది. ఈ ఇనిషియల్ వెలాసిటీ తెలిస్తే, జనరల్ గా ఇనిషియల్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ కొలిజన్, ఇది తెలిస్తే మనకి మాక్సిమం ఫార్ములా తెలుసు కాబట్టి h is equal to v² by 2g కాబట్టి అక్కడి నుంచి ఫైండ్ చేయొచ్చు. సో వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఈజ్ v, velocity of separation by and
కొలిజన్ అవ్వక ముందు అది ఎంత వెలాసిటీతో కొంత వెలాసిటీ అంటే ఇక్కడ నుంచి హెచ్ హైట్ అంటే 20 మీటర్స్ ట్రావెల్ అయింది కాబట్టి ఆ హైట్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ √2gh. సో 0.5 is equal to velocity of separation by √2gh. 2 into g value 10, height ఏమో 20 మీటర్స్. 20 మీటర్స్ కాబట్టి 0.5 అంటే 1/2. వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ v అని రాసుకున్నాను. 2 2 are 20 and 20 to 20 20 square 20. సో ఫైనల్ గా మనకి v వాల్యూ వచ్చింది. అంటే ఇందులో క్యాన్సిల్ అయిపోతే 10. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? v square by 2g. v square ఎంత? v square 10 అంటే v square ఏమో 100 అవుతుంది. 2 into g value 10 క్యాన్సిల్. సో 10/2 అంటే 5 మీటర్. As per given figure, a small ball P slides down the quadrant of circle and hits the other ball Q of equal mass with initial at rest. Neglecting the effect of friction and assume the collision to be elastic, the velocity of the ball Q after collision will be. So ఇక్కడ ఉన్న ball slides down to the quadrant of the circle. So ఓవరాల్ గా ఇది ఒక సర్కిల్ లాగా ఉంటే ఇందులో క్వాడ్రంట్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ లో ఆఫ్ ఇందులో ఇది ఇక్కడ నుంచి ఇలా వస్తూ ఉంటే ఇది వెళ్ళి దీనికి గుద్దిందట. అయితే దీని వెలాసిటీ అంతా అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ రిలీజ్ చేశాడు కాబట్టి ఇది కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ నుంచి టోటల్ ఎనర్జీ అట్ దిస్ పాయింట్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ దట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mgh is equal to కైనెటిక్ ఎనర్జీ. సో ఎందుకంటే ఇది గ్రౌండ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. సో ఇక్కడ రెస్ట్ పొజిషన్ నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉండదు. సో m క్యాన్సిల్ అయిపోతే వాడు ఏం కట్టమన్నాడు? కొలిజన్ v కట్టమన్నాడు. సో v is equal to √2gh. సో v is equal to √2g వాల్యూ ఎంత? g ఏమో 10 తీసుకోమన్నాడు. h ఎంత హైట్? h is nothing but రేడియస్. ఎంత హైట్ నుంచి పడుతుంది కదా 20 సర్కిల్లో రేడియస్ ఏ మారదు. సో 20 సో 20 మీటర్ పర్ సెకండ్. అంటే ఇది వచ్చిన తర్వాత ఇది గుర్తిన తర్వాత వీడు ఏమన్నాడంటే దీన్ని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అన్నాడు. కొలిజన్ టు బి ఎలాస్టిక్ అంటే మనకు ఇది వచ్చి దీన్ని గుద్దిన తర్వాత ఇది మూవ్ అవుతుంది. ఇది ఎంత వెలాసిటీతో వచ్చి గుద్దిందో అంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ద వెలాసిటీ ఈస్ 400. సో ఇక్కడ 20 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి మనం మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻2 కాబట్టి ఇక్కడ -2 ఈ 2 +2లో క్యాన్సిల్ అయిపోతే √4 దట్ ఈజ్ ఈక్వల్ టు √4 అంటే 2 మీటర్ పర్ సెకండ్. థర్డ్ ఆప్షన్. A ball of mass 200 gram rests on a vertical post at a height 20 meter. A bullet of mass 10 gram traveling in horizontal direction hits the center of the ball. After collision, both travels independently. The ball hits the ground at a distance 30 meter and the bullet at a distance 120 meter from the foot of the post. The value of initial velocity of the bullet will be. ఇక్కడ అడిగిన పాయింట్ ఏంటంటే ఒక వెర్టికల్ పోస్ట్ అంటే పోల్ లైక్ ఏ పోల్ వెర్టికల్ పోస్ట్ మీద అదే హైట్ ఎంత ఉందంటే 20 మీటర్ ఉంది. దాని మీద ఒక బాల్ ఉంది. ఆ బాల్ మాస్ ఎంత అంటే 200 గ్రామ్. దాన్ని వచ్చి ఒక బుల్లెట్ దాన్ని వచ్చేసి ఎంత వెలాసిటీతో అనేది చెప్పలేదు. అదే ఫైండ్ చేయాలి మనం. ఇది సమ్ వెలాసిటీతో వచ్చి ఈ బాల్ ని గుద్దింది. ఈ బాల్ అండ్ బుల్లెట్ ని స్మాల్ బీతో చూపిస్తున్నాను, బాల్ ని క్యాపిటల్ బీతో చూపిస్తున్నాను. కొలిజన్ అయిన తర్వాత ఏమన్నాడంటే
బాల్ హిట్స్ ద గ్రౌండ్ ఎట్ డిస్టెన్స్ 30 మీటర్. బాల్ వెళ్ళి 30 మీటర్ దగ్గర గ్రౌండ్కి తగిలిందట బాల్. ఇది బాల్. అలాగే 120 మీటర్ దగ్గర వెళ్ళి బుల్లెట్ తగిలిందట. సో బుల్లెట్ కాస్త దూరం వెళ్ళిందట. అయితే బాల్ ఏమో ఎంత డిస్టెన్స్? బాల్ 30 మీటర్. బుల్లెట్ వచ్చేసి ఇక్కడ బుల్లెట్ 120 మీటర్, స్మాల్ బి బుల్లెట్. అయితే ఏమన్నాడంటే ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ చేయమన్నాడు. సో ఈ పోర్షన్ అబ్జర్వ్ చేస్తే, ఆ పోర్షన్ అంటే లైక్ ఇక్కడ మనం ఈ జస్ట్ కొలిజన్, ఇది ఏంటంటే యు అనే వెలాసిటీతో వస్తుంది. దీన్ని గుద్దిన తర్వాత ఇది ఎంత దూరాలు వెళ్ళి మూవ్ అయ్యి అక్కడ పడినాయి. దిస్ ఈజ్ ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. కొలిజన్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్. కొలిజన్ అవ్వక ముందు ఓన్లీ బుల్లెట్ మూవ్ అవుతుంది. బుల్లెట్ మాస్ స్మాల్ m విత్ వెలాసిటీ u. అప్పుడు బాల్ రెస్ట్ పొజిషన్ లోనే ఉంది కాబట్టి దాని వెలాసిటీ 0. అలాగే కొలిజన్ అయిన తర్వాత బాల్ అండ్ రెండు మూవ్ అయినాయి. అంటే m v1 ప్లస్ m క్యాపిటల్ M v2. స్మాల్ m బుల్లెట్ కాబట్టి దీన్ని స్మాల్ బి అనుకుందాం, దీన్ని క్యాపిటల్ బి అనుకుందాం. మాస్ ఆఫ్ ద బుల్లెట్, బుల్లెట్ మాస్ ఎంత? మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఇక్కడ మెన్షన్ చేశాడు 10 గ్రామ్ అని. 10 గ్రామ్. మనం యూ ఫైండ్ చేయాలి. మాస్ ఆఫ్ ద బుల్లెట్ 10. వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ దట్ ఈస్ రేంజ్ బై టైం, టైమ్ ఆఫ్ డిసెంట్. ఇది బుల్లెట్ ఇక్కడ నుంచి ఇక్కడ పడడానికి మనకు పట్టిన టైము √2h/g అనుకుందాం. అలాగే అండ్ హెచ్ మనకు తెలుసు కాబట్టి ఇది రేంజ్ ఆఫ్ బుల్లెట్ స్మాల్ బి. ఏంటంటే రేంజ్ ఆఫ్ బాల్ బై టైమ్ ఆఫ్ డిసెంట్. దిస్ ఈజ్ ఆల్సో √2h/g. అంటే ఇక్కడ వెలాసిటీ ప్లేస్ లో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే రేంజ్ బై టైమ్, టైమ్ ఆఫ్ డిసెంట్ అది వేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇది 10u. ఇక్కడ 2h/g మనం అబ్జర్వ్ చేస్తే h వాల్యూ 20. ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, రెండింటికి కామన్ కాబట్టి టైమ్ ఆఫ్ డిసెంట్ √2h ఏమో 20/g వాల్యూ 10 క్యాన్సిల్ అయిపోతే 2√2 అంటే √4 అంటే 2. 10/2 రేంజ్. 10/2 అంటే బాల్ రేంజ్ మనకి ఎంత దూరంలో పడింది? అది బుల్లెట్ రేంజ్. బుల్లెట్ 120 ప్లస్ రేంజ్ ఆఫ్, అంటే ఇక్కడ మాస్ వేయలేదు. మాస్ ఎంత? మాస్ ఆఫ్ ద బాల్ 200 గ్రామ్. 200 ఇంటూ రేంజ్. బాల్ 30 మీటర్లోనే పడింది. 30/2 అంటే ఇది 15, ఇక్కడ 60 క్యాన్సిలేషన్. 60 ఇంటూ 600, 200 15 టైమ్స్ కాబట్టి 15 2s are 30, 2 zeros 3000. 10u. 10 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ u is equal to 60 plus 300, 360 meter per second. A body of mass 1 kg collides head-on elastically with a stationary body of mass 3 kg. After collision, the smaller body reverses its direction of motion and moves with a speed 2 meter per second. The initial speed of the smaller body before collision. Okay, body mass 1 kg, head-on elastically and stationary body. 3 kg body rest position లో ఉంది. 1 kg body వెళ్ళి దాంతో కొలైడ్ అయింది. కొలిజన్ అయిన తర్వాత అది రివర్స్ లో మూవ్ అయిందట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 kg ఉన్న బాడీ మూవ్ అయ్యి u1 అనే వెలాసిటీతో మూవ్ అయ్యి
రెస్ట్ పొజిషన్ లో ఉన్న అంటే u is equal to u2 జీరోలో రెస్ట్ పొజిషన్ లో ఉన్న 3 kg బాడీని వెళ్ళి కొలిజన్ అయింది. దట్ ఈస్ బిఫోర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ ఇది ప్రాసెస్. కొలిజన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఏదైతే వెళ్ళిందో కొలిజన్ 1 kg బాడీ అది బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చిందట. ఎంత వెలాసిటీతో 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వచ్చిందట. మరి 3 kg బాడీ v అనే వెలాసిటీతో ఫార్వర్డ్ మూవ్ అయింది. దిస్ ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ద స్మాలర్ బాడీ బిఫోర్ ద కొలిజన్ ఈస్ u1 వెలాసిటీ ఉంది కదా, అది ఎంత అని అడిగాడు. కొలిజన్ అవ్వక ముందు u1 అనే వెలాసిటీతో 1 kg బాడీ ట్రావెల్ అయితే అది ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి కొలిజన్ అవ్వక ముందు m1 u1 లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, దట్ ఈస్ m1 u1 ప్లస్ m2 u2 is equal to m1 v1 ప్లస్ m2 v2. m1 అంతా m1 1 kg బాడీ అది u1 స్పీడ్ తో వెళ్ళింది. m2 అంటే 3 kg బాడీ రెస్ట్ పొజిషన్ లోనే ఉంది. m1 అంతా అండ్ m1 అనే 1 kg బాడీ కొలిజన్ అయిన తర్వాత ఆపోజిట్ లో వచ్చింది కాబట్టి మైనస్ చేశాను ఇక్కడ, ప్లస్ అండ్ 3 kg బాడీ v అనే వెలాసిటీతో మూవ్ అయింది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి u1 is equal to -2 ప్లస్ 3v అనే ఈక్వేషన్ ఒకటి వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. అయితే కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ E is equal to వాడు అది ఇచ్చాడు వాల్యూ. కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ దట్ ఈస్ ఏమన్నాడంటే ఇక్కడ రివర్స్ ఇట్స్ డైరెక్షన్, ఇనిషియల్లీ స్పీడ్, ఎలాస్టిక్ కొలిజన్, హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్. హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే E is equal to 1. E is equal to 1 means v2 minus v1 by u1 minus u2. u1 అంటే ఏంటి? ఫస్ట్ బాడీ వెలాసిటీ బిఫోర్ కొలిజన్. u2 సెకండ్ బాడీ వెలాసిటీ బిఫోర్ కొలిజన్. v2 సెకండ్ బాడీ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్. v1 ఫస్ట్ బాడీ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్. నీకు v2 వెలాసిటీనేమో v అన్నాడు, u1 v1 అంటే కొలిజన్ అయిన తర్వాత ఇది మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది కాబట్టి దానికి మనం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 బై u1 మైనస్ u2. u1 అంతా u1 is equal to u1 అది తెలియదు మనకి, u2 ఫైండ్ చేయాలి. సో ఈ వాల్యూ 1 కాబట్టి మనకి ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే b plus 2 is equal to u1. b plus 2 is equal to u1 అయింది. దీన్ని మనం ఇందులోంచి ఆల్రెడీ ఫ్రమ్ ఈక్వేషన్ టు u1 తెలిసింది కాబట్టి u1 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v వస్తుంది. ఇక్కడ u ని సాల్వ్ చేసాం కాబట్టి u నే సబ్స్టిట్యూట్ చేద్దాం. b plus 2 is equal to -2 plus 3v చేస్తే ఇందులోంచి -2 v plus 4 is equal to 3v అంటే 2v is equal to 4 అవుతుంది. v is equal to 2. ఈ v ని తీసుకెళ్ళి మనం u ని ఫైండ్ చేయమన్నాడు కాబట్టి v ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే u వాల్యూ 4 మీటర్ పర్ సెకండ్. వాడు అడిగింది ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ద బాడీ బిఫోర్ కొలిజన్. సో ఇనిషియల్ వెలాసిటీ u1 అడిగాడు కాబట్టి 4 మీటర్ పర్ సెకండ్.